ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అక్టోబర్ 22వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకి 2025వ సంవత్సరం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? దేవుడికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? ఆయన స్వయంగా తన పోలిక చొప్పున మనల్ని సృజించాడు. తన స్వహస్తాలతో మనల్ని సృజించాడు. తన శ్వాసను, తన ఊపిరిని మనలో ఉంచాడు. అంటే మనం దేవుని కంటే కొద్దిగా తక్కువ వాళ్ళము. అంటే ఇంచుమించు మనం దేవుని వంటి వారము. ఆ దైవత్వం నిలబెట్టుకోవటానికి మనం గట్టిగా పట్టుపట్టి కృషి చెయ్యాలి. ప్రార్థనలో నిలబడాలి, ప్రార్థనలో బలపడాలి. అంత ఓపిక, తీరిక ఎవరికీ లేదు. నేను పరిశుద్ధ గ్రంథాన్ని బట్టే మాట్లాడుతున్నాను కానీ వేరొకటి కాదు. ఎవరికి నేను హితబోధ చేయట్లా, ఒకసారి గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు ప్రభు ఒకటవ కొరింథీ 11వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైన విషయమే. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నా కొరకై, మీ కొరకైన నా శరీరము. రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మనం అప్పం స్వీకరిస్తాం, బల్లారాధన, బల్ల. ఆ రొట్టెను మనం యేసు ప్రభు యొక్క శరీరంగా విశ్వసించి భక్తిపూర్వకంగా మన తప్పులు పాపాలు ఒప్పుకొని మరీ స్వీకరిస్తాం. మనం భౌతిక ఆహారం తినేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా, మరి మన పాపాలని, మనం ఆత్మీయమైన మన పాపాలన్నీ ఒప్పుకొని భక్తిపూర్వకంగా ఆ రొట్టెను స్వీకరిస్తాం. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, 1 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయవలెనని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి
ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వారు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యొగుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఎంత చరిత్ర ఉందండి. సాక్షాత్తు మనం తినే ఆ రొట్టె యేసు ప్రభు యొక్క శరీరంగా మనం విశ్వసించి ఆయన రక్తాన్ని మనం ద్రాక్ష రసాన్ని ఆయన రక్తంగా విశ్వసించి స్వీకరిస్తున్నాం. ఇదిగోండి, ఇందులో ద్రాక్ష రసం అంటే యేసయ్య యొక్క రక్తం. దీని మీద ఏమో ఒక అప్పం ఉంటుంది. ఆ అప్పం దానిని యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా విశ్వసించి మనం స్వీకరిస్తాం. రొట్టెని తిని ద్రాక్ష రసాన్ని యేసు రక్తాన్ని త్రాగుతాం. అపవాది క్రియలన్నిటికీ అనంత నాశనం కలుగునుగాక. దేవుని మాట ప్రచురించినప్పుడు జరిగే ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. ఇదిగోండి, ఇది పంచారు. యేసయ్య నీ శరీరానికి సాదృశ్యమైన ఈ అప్పాన్ని నేను భక్తిపూర్వకంగా స్వీకరిస్తున్నా. ఆమేన్. ప్రభువా, నీ రక్తానికి గుర్తు ఈ ద్రాక్ష రసాన్ని స్వీకరిస్తున్నా. ఇంతేనండి. దేవుని ప్రకటించేటప్పుడు శోధనలు వస్తాయి, దురాత్మ చీకటి శక్తులు ఆటంకపరుస్తాయి. యేసు నామంలో వాటిని గద్దిస్తున్నాను. ప్రభువా, ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అయోగ్యంగా ఎవడు తీసుకోకూడదు. నేను సుమారు 1992 సంవత్సరం ఆ ప్రాంతంలో దేవరాజు గారు, పాస్టర్ దేవరాజు గారు, అంటే ఇప్పుడు ఉన్న దేవరాజు గారి పేరు, ఈయనకి గడ్డం ఉంటుంది, గండమాల దేవరాజయ్య గారు ఈయన పేరు. ఈయన కాదండి, ఆయనకి తల మీద జుట్టు ఉండదు. ఆయన తమిళియన్, శ్రీలంక, సిలోన్ నుండి వచ్చిన దేవరాజు గారు. ఆయన యేసన్న గారికి ఒక విధంగా ఆత్మీయ తండ్రి లేక ఆత్మీయ గురువు అని చెప్తుంటారు. అట్టి దేవరాజు గారి ఆధ్వర్యంలో జరిగే బల్లారాధనలో అప్పట్లో గంజి యోబు గారు, ఇస్రాయేలు గారు, ఎంసి పాల్, కొందరు సేవకులను కూడా భక్తిపూర్వకంగా మోకరించి తప్పులన్నీ ఒప్పుకొని అది స్వీకరించేవాళ్ళం. ప్రతి నెల ఒక దైవ సేవకుల సదస్సు జరుగుతుందండి. చాలా ఘోరం. పెద్ద అట్టపెట్టెలో ఒక 5-6 వాలంటీర్లు వెళ్ళి ఇదిగో చాక్లెట్లు, ఇదిగో బెల్లం ముక్క అన్నట్టు కనబడ్డ వాళ్ళకి, అడిగిన వాళ్ళందరికీ ఎడాపెడా పనిచేస్తుంటారు. ఏది? దేవుని యొక్క ద్రాక్షారసాన్ని, అప్పాన్ని. చిన్నపిల్లలేంటి, అన్యులేంటి ఎగబడి నాకు ఒకటి వెండి, నాకు ఇందాక ఇవ్వలేదండి అని ఎగబడి తీసుకుంటున్నారు. ఆ సేవకుడు ఎంతసేపు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుంటాడు. పేరు చెప్పనండి, యెహోవా ఈరే. మీరు ఇది చేశారంటే మీకు దేవుడు 10 ధనం ఇస్తాడు. మీరు భోజనం ఖర్చు భరించారంటే, వచ్చిన వాళ్ళందరూ హాజరైన వాళ్ళకి వచ్చే నెల భోజనానికి ఖర్చు భరించారంటే ఓ 10 మంది మీకు దేవుడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడని చాలా మాటలు చెప్తాడు.
అక్కడ జనం ఎగబడి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఆ ద్రాక్షారసం, ఇదిగోనండి ఈ గిన్నె, ఈ పాత్రలోది, దాని మీద అప్పం ఉంటే దాన్ని అలాగా ఒక్కొక్కళ్ళు ఇది 2, 3, 4 తీసుకుంటున్నారండి. ఒక భక్తి లేదు, ఏమీ లేదు. ఇష్టారాజ్యం, ఏదో చాక్లెట్ తిన్నట్టుగా ఎగబడి 2, 3 తీసుకొని వాళ్ళు సంతోషపడిపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. యేసు ప్రభువు వారు 2 చేపలు 5 రొట్టెలు అరణ్యంలో అందరికీ పంచినప్పుడు, రండి ఇవన్నీ తినేయండి అంటే ఎగబడే వాళ్ళేమో. ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన స్వాధీనంలో ఉంది. అందుకే 50 మంది చొప్పున క్యూ లైన్లో పంక్తులుగా కూర్చోబెట్టాడు. వాళ్ళందరికీ పంచగా ఇంకా 12 గంపలు నింపిరి. ఏది? 2 చేపలు 5 రొట్టెలు. మరి ఈ సేవకుల సదస్సు అనబడే కార్యక్రమంలో పొద్దున్నే చాలామంది వచ్చి పేరు రాయించుకుంటారు. అంటే హాజరయ్యాను, నా నెంబర్ ఇది అని. వాళ్ళు ఒక కవర్ ఇస్తారు, కానుక ఇందులో పెట్టి ఇవ్వండి అన్నట్టు. దాంతోపాటు ఒక స్లిప్ ఇస్తారు, టోకెన్. అది సాయంత్రం ఇస్తే వాళ్ళకి పలావు పొట్లాలు ఇస్తారు, భోజనం. సేవకుల రూపంలో ఉన్న కొంతమంది కాదు, ఎంతోమంది పొద్దున్నే వచ్చి పేర్లు రాయించుకుంటారు. 9ంటికి, 10ంటికి, 11ంటికి వచ్చి రాయించుకుంటారు. అంతే, వాళ్ళు అక్కడ ఉండరు, జంప్ అయిపోతారు. వేరే ఎక్కడో సేవకుల సదస్సులు ఏదైనా జరిగితే అక్కడికి వెళ్ళి అందులో పాల్గొని అక్కడ మధ్యాహ్న భోజనం చేసుకొని సాయంత్రం 6ంటికి తగుదనమ్మా అని ఎక్కడ పేరు రాయించుకున్నారో ఆ సదస్సుకి వచ్చేస్తున్నారు. ఫేక్ సేవకులు వాళ్ళని నేను విమర్శించడం కాదు, నా యొక్క ఆవేదన మీకు తెలియజేస్తున్నా. దేవుని పని చిత్తశుద్ధితో చెయ్యాలి. ఎవరు చేస్తున్నారండి? అలా చెయ్యకపోతే పాపాన్ని ఇంకా మూటగట్టుకోవడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా బ్రదర్ ఏసన్న గారు మా ఆత్మీయ తండ్రి. అంతకుముందు లోకస్తుడుగా ఉన్నవాడిని. ఆయన ద్వారా నేను ఈ లౌకిక శారీరక ఆలోచనల అలవాట్లన్నిటికీ స్వస్తి చెప్పి ఆత్మీయంగా ఉండవల్లిలో రక్షణ పొంది నేను అక్కడి నుండి మార్పు చెందాను. ప్రార్థనాపరుడుగా, సేవకుడుగా, ఆ తర్వాత అభిషేకింపబడ్డ సేవకుడుగా అంచెలంచెలుగా వర్ధిల్లాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బ్రదర్ ఏసన్న గారు హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు గురించి నేను వివరించడం అంటే చంద్రుడి ఎదురుగా క్యాండిల్ లేదా లాంతర్ పెట్టినట్టే. ఏసన్న గారు ఆయన కెపాసిటీని బట్టి కోటు సూటు రోజుకు ఒక రకం ధరిస్తే మంచినీళ్ల ప్రాయం. ఆయన బ్రదర్ ఏంటి, నా పేరు పాస్టర్ కూడా అనకూడదు, తప్పు. నన్ను రెవరెండ్ డాక్టర్ ఏసన్న గారు అని పిలవండి, లేదా బిషప్, ఆర్చి బిషప్ ఏసన్న గారు అని పిలవండి అని ఆయన ఏనాడు ఆజ్ఞాపించాల. సాదా సీదాగా వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ ఆయన ధరిస్తాడు. అతి సాధారణంగా సామాన్య వ్యక్తిగా అందరిలో కలిసిపోయినట్టు ఉంటాడు. అది కరెక్ట్. మరి ఈనాడు ఒక సేవకుడు, జనం బాగానే వస్తారు, అయితే ఆయనను అయ్యగారు, పాస్టర్ గారు, దైవజనుడు అని ఎవరు పిలవరు. డాడీ మమ్మీ అని పిలుస్తారు. ఏమండి, మనకి భూమి మీద భౌతికంగా ఒక కన్న తండ్రి ఉంటాడు. ఆత్మీయంగా పరలోకమందు మనకి ఒకే ఒక్క తండ్రి ఉన్నాడు. మీరందరూ సహోదరులు. దేవుడు చెప్పిన మాట అండి. నేను పెద్ద జ్ఞానిని కాదు, మహాభక్తుణ్ణి అంతకంటే కాదు. మరి మీరందరూ సహోదరులని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట. నేనెవడినండి? ఆఫ్టర్ ఆల్
ఒక సాదాసీదా సేవకుడిగా నేను భావిస్తున్నాను. అయితే నా దేవుడు అనేక విధాలుగా నన్ను ఆశీర్వదిస్తున్నాడు. మీరందరూ సహోదరులు, ఎవరిని భూమి మీద తండ్రి అని పిలవవద్దనేసి దేవుడు చెప్పిన మాట మీకు గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకమందున్న తండ్రియు మీ అపరాధములను క్షమించుము. పరలోకమందున్న మా తండ్రి, హెవెన్ ఫాదర్. అలాంటిది ఎవరిని పడితే వాళ్లను, ఇది దుర్బోధకులు అనాలో మరి వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటున్నారు అనాలో నాకైతే అర్థం అవట్లేదు. కానీ మీరు ఆలోచించండి. పాస్టర్ గారిని డాడీ గారు, ఆయన భార్యను పాస్టరమ్మ గారిని మమ్మీ గారు అని పిలవడం, ఇది దుర్బోధ కాదా అని నాకు దేవుడు, నాలో ఉన్నవాడు హెచ్చరించాడు. ఇంకొకళ్ళకి ఆ స్థానం ఇవ్వకూడదు. భౌతికంగా మన కన్న తండ్రి వేరు, ఆత్మీయంగా పరలోకమందున్న మన తండ్రి ఒక్కడే. ఆయనను కాక ఎవరిని పడితే వాళ్ళని డాడీ అని, ఇంకా ఎన్ని రకాలుగా తండ్రి అని పిలవాలో అన్ని రకాలుగా పిలవడం దేవుని యొక్క మాటకు విరుద్ధం అనేసి నాలో ఉన్న దేవుడు ప్రేరేపించాడు. అదేవిధంగా ఆ రోజు పొద్దున్నే వచ్చి పేర్లు రాయించుకొని ఇంచుమించు 40% మంది బయటికి వెళ్ళిపోతారు. వేరే కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు సొంత పనులు చేసుకొని సాయంత్రం 6 ఆ ప్రాంతానికి వస్తారు. ఆ టోకెన్లు తీసుకొని ముందు, అందరికంటే ముందు వాళ్ళు ఆ పలావు పొట్లాలు ఆ టోకెన్లు ఇచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్నవాడిని ఇక వాడి బాధ అగమ్య గోచరం. అంటే దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క కార్యక్రమంలో తన్మయత్వం చెంది అందులో పాల్గొని ఉన్నవాళ్ళేమో 6:30, 7 అయ్యే వరకు కూడా ఉన్న వాళ్ళకి భోజనం ప్యాకెట్లు దొరకదు. అందరికీ ఇవ్వగా వాళ్ళకి లెక్క ఉంటుంది కదండి, ఒక ప్రణాళిక లేదా? ఇదిగో ఇంతమంది ఇన్ని టోకెన్లు పంచాము, ఇన్ని పలావ్ ప్యాకెట్లు తెప్పించాలి అని ఒక ప్రణాళిక ఉండదా? ఆ ఉన్న ప్యాకెట్లు అయిపోయింది, ఒక్క అరగంట ఆగండి, మళ్ళీ తేవటానికి వెళ్ళారు అని ఒక అరగంట ఆపుతారు. మళ్ళీ దానికోసం అక్కడే చీకటి పడిపోతుంది. యేసు ప్రభువు ఏమో 2 చేపలు 5 రొట్టెల్ని 5,000 మందికి పంచాడు. ఆయనకి ఓ ప్రణాళిక ఉంది. అందరినీ క్యూలో కూర్చోబెట్టండి అని అందరికి పంచగా ఇంకా మిగిలింది. ఈ సదస్సులో ఎప్పుడు ఇంతే. వచ్చిన జనానికి ఆ కూపన్లకి మించి అది ఎక్కడి నుండి పుట్టుకొస్తారో వచ్చేస్తారు, వచ్చి వాళ్లే ముందు పట్టుకెళ్ళిపోతారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎప్పుడో 7ంటికి వాళ్ళకి అందుద్ది. అది చల్లబడిపోయి ఉంటుంది. అంటే మళ్ళీ వాళ్ళు తెప్పిస్తారన్నమాట నిర్వాహకులు. యథా రాజా తథా ప్రజ. ఆ రాజుగారు అంతకుముందు ఒక 3-4 రోజులు
ప్రార్థన చేయించాలి. ప్రభా, ఎలాంటి గలిబిలి ఉండకూడదు, నీవు శాంతి స్వరూపుడివి, సమాధానకర్తవి, ఆ రోజు అంతా సమాధానంగా జరగాలని ప్రార్థన చేసే అలవాట్లేదేమో. అక్కడ ప్రార్థన అనేది అక్కడ తొక్కులాట తూపులాట తప్ప సమాధానం ఉండదు లాస్ట్ క్లైమాక్స్లో. అలాగే ఒక్కొక్కళ్ళ తల మీద నూనె అభిషేకం టక సరే అలా అంటిస్తూ వెళ్తుంటే కవరు ఆయన దగ్గర ఉన్న సహాయకులు ఓ బ్యాగులో ఈ వచ్చిన వాళ్ళు ఇచ్చిన కవర్లు బ్యాగులో వేసుకుంటారు. ఈయన గమనిస్తూ వెళ్తుంటాడు, ఇతను కవర్ ఇచ్చాడా, కానుక ఇచ్చాడా లేదన్న వాడికి ఊరికి అలా అంటి ముట్టనట్టు అలా తల మీద టచ్ చేస్తాడు. ఏంటండి ఇది? అందుకే విపరీతమైన చదువు ఉండకూడదని ప్రసంగిలో వస్తుంది. సొలొమోనేనా జ్ఞాని, నీకేం కావాలంటే జ్ఞానం కావాలన్నాడు. మరి అలాంటి మహాజ్ఞాని చివరికి ఏమైందండి? 700 భార్యలు, 300 ఉపపత్నులు, అంటే దాదాపు 1000 మంది ఎక్కువ మఠానికి చేటైపోయింది. నిజ దేవుడు, జీవం గల దేవుడిని ఆయన వదిలిపెట్టి అన్య దేవతలని ఆరాధించడం మొదలుపెట్టాడు. అదేవిధంగా సౌలుని రాజుగా చేశాడు దేవుడు. ఆ విలువ నిలబెట్టుకున్నాడా సౌలు? లేదు. అందుకే ఆ అర్హత కోల్పోయినందుకు దేవుడు ఏం చేశాడు? అతన్ని దించేసి దావీదు గారిని రాజుగా అభిషేకించాడు. మనకు ఇచ్చిన స్థానం చాలా విలువైనది, చాలా బలమైనది, చాలా ఆశీర్వాదకరమైనది. దాన్ని అంటిపెట్టుకొని మనం కొనసాగాలి. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దయచేసి ఆర్సీఎంలో అంతేనండి, చాలా పద్ధతిగా ఉంటుంది. ఆర్సీఎంలో సత్ అంటే మంచి సత్ప్రసాదం, అది ఒక్కొక్కళ్ళకి ఇచ్చేటప్పుడు ఇది క్రీస్తు శరీరము అంటారు. అది స్వీకరించేవాడు ఆమెన్ అని తల వంచి ఆమెన్ అని స్వీకరించాలి. దానికి ముందు ఓ పావుగంట ముందు ఆ సంఘ కాపరి అంటే విచారణ గురువు ఫాదర్ గారు చెప్తాడు, దయచేసి క్యాథలిక్స్ మాత్రమే ఈ సత్ప్రసాదాన్ని స్వీకరించండి, మిగతా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి అని. అయినా దైవజనుడి మాట వినకుండా ఆర్సీఎంలో కూడా అందరూ కాదు, కొంతమంది గురుగులు దొంగచాటుకి వెళ్ళి సత్ప్రసాదం స్వీకరించేస్తారు. దేవునితో ఉండండి, దేవునిలో ఉండండి. సైతాన్ క్రియలన్నిటికీ యేసు నామములో ఆటంకాలు తొలగిపోవునుగాక. మీరు దేవునితో ఉండండి. గుడ్డిగా దైవజనుణ్ణి గౌరవించడం, దైవజనుణ్ణి పూజ్యభావంతో చూడడం తప్పులేదు. అయితే మరీ గుడ్డిగా యేసు ప్రభు కంటే నాకు దైవజనుడే ముఖ్యం, ఆయన చెప్పిందే వేదం అనుకుంటూ వెళితే అక్కడ తేడాలు వచ్చేస్తున్నాయి. ఇది నా సొంత అనుభవంలో చూశాను. యేసన్న గారు రికార్డ్ బ్రేక్ అంటే ప్రతి నెల 7వ తారీఖు విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆల్ నైట్ ప్రేయర్ పెట్టే, ఇలాగా అరుపులు కేకలు తోసుకోవడాలు ఉండేది కాదు, చక్కగా భోజనాలు ఉండేది కాదు అక్కడ. కానీ చక్కగా పాల్గొనేవాళ్ళు, నేను పాల్గొనేవాడిని. ఆ పద్ధతులు ఎక్కడా లేదు. ఇక్కడ ఏంటంటే పొద్దున్నుండి రావడం, సాయంత్రం వరకు ఉండడం చాలా తక్కువ. కొంతమంది 10ంటికి రావాలండి ఉదయం లెక్క, ఆ సదస్సు నిర్వాహకుల లెక్క ప్రకారం. సాయంత్రం 6, 6:30 లేదా 7 వరకు అది కొనసాగుద్ది. అయితే 10ంటికి ఎవడు వెళ్తాడులే అని 11, 12, 1 గంట, 2 గంటలు, 3 గంటల వరకు కూడా
జనం వచ్చి పాల్గొంటూనే ఉంటారు. ఇక ఈ సేవకుల పేరిట ఫేక్ సేవకులు ఉన్నారే, అదే రోజు 1 టౌన్ పాస్టర్ ఫెలోషిప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పాల్గొని అక్కడ భోజనం తినేసి మధ్యాహ్నం భోజనం ఉపవాసం ఉండరు. అది అయిపోయిన తర్వాత అక్కడి నుండి ఇక్కడికి వస్తారు పలావ్ ప్యాకెట్ల కోసం. యథా రాజా తథా ప్రజ అంటే ఇదే. ఆ నిర్వాహకుడు అంతకుముందు జనాల చేత ప్రార్థన చేయించాలి. ఎలాంటి గలిబిలి లేకుండా సమాధానకర్తమైన దేవా అందరినీ సమాధానపరచు, తొక్కిసలాట్లు ఏం ఉండకుండా సజావుగా జరిపించు. మేము ఏర్పాటు చేసిన పలావ్ ప్యాకెట్లు అందరికీ సరిపోయేటట్టు సహాయం చేయండి. ఎక్కడ సరిపోతుంది? సరిపోదు. సరికదా మళ్ళీ వాళ్ళు తిప్పిస్తుంటారు. జనాలేమో ఉసూరని 7 వరకు ఎదురు చూడాలి. ఇవి నాకు నచ్చదండి. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హెబ్రీ గలతీ 1వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. అలాగే యెషయా 44:26 చూడండి. దేవుడు ప్రేరేపించడం వల్లే ఈ మాటలు మీ ఎదురుగా ఉంచగలుగుతున్నాను. దేవునితో ఉండండి, దేవునిలో ఉండండి. గలిబిలి వద్దు. గలిబిలి అపవాది క్రియలకి సాదృశ్యం. అలాగే అయోగ్యంగా దేవుని శరీరమైన అప్పాన్ని ఎడాపెడా చాక్లెట్ చప్పరించినట్టు తీసుకోకండి. 1కి 4-5 తీసుకొని ఇంటికి పట్టుకెళ్ళమాకండి. ద్రాక్షారసం తీయగా ఉంది కదా అనేసి తాగేయమాకండి. అది దేవుని యొక్క రక్తం. ఇవన్నీ చేసి శాపానికి దూరంగా ఉండండి. ఇంకా చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి, కానీ ఉపోద్ఘాతం మంచిది కాదనేసి క్లుప్తంగా ముగిస్తున్నా. దేవునితో ఉందాము, దేవునిలో ఉందాము. దేవుడే మన ధ్యాస, దేవుడే మన యాస, దేవుడే మన ఆస్తి అన్నట్టుగా ఆయన ధ్యాసలో దివారాత్రులు ప్రార్థనలో కొనసాగుతాం. ఆయన రాకడకు మనం సిద్ధపడిన కన్యకలుగా ఉందాం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. అయితే ఆ దైవ సేవకుడిని విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ ఈసారి భోజనాల దగ్గర గలిబిళ్ళు ఒత్తిళ్ళు జరగకుండా ఆయన బృందంతో ప్రార్థన చేయించమంటున్నాను. అదేవిధంగా ఆ రొట్టె ద్రాక్షారసాన్ని ఎడాపెడా చాక్లెట్లు విసిరేసినట్టు జనాలకి పంచొద్దు, వాలంటీర్ల చేత పంపిణీ చేయించొద్దు అనేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యగారు, పాస్టర్ గారు, ప్రవక్త గారు అని ఆయన్ని పిలిపించుకుంటే బాగుంటుంది, కానీ డాడీ మమ్మీ అని పిలిపించుకోవడం దేవునికి ఇబ్బందికరమైన విషయం అనేసి, దేవుని చిత్తం కాదనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతకు మించి నా ఉద్దేశం ఏం లేదు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.